సూర్యాపేట జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని అన్నారు జిల్లా ఎస్పీ నరసింహ. గత ఏడాది 6,922 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 6,064 కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు ఎస్పీ. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా భరోసా అవేర్నెస్ కార్యక్రమం వల్లే క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. గంజాయి రహిత రోడ్డు ప్రమాదాలపై తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ఎస్పీ. ఇక దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా అరికట్టామన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నేర నివేదికను విడుదల చేశారు ఎస్పీ నరసింహ. సూర్యాపేట జిల్లా పోలీస్ వార్షిక నివేదిక అనేది మీ ద్వారా సూర్యాపేట ప్రజానీకానికి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సూర్యాపేట జిల్లా పోలీస్ ఈ సంవత్సరం 2025 మనం పోల్చుకున్నప్పుడు గతంలో 2024-23తో పోల్చుకుంటే అన్ని విభాగాలలోనూ మనం కొంచెం ప్రగతి సాధించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమం, కనెక్టింగ్ టు ద పీపుల్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్కి సహాయకారిగా ఉండాలి అనేటువంటిది విన్నవించడం జరిగింది. సో ఇదే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ అదేవిధంగా గాంజాయి, సైబర్ నేరాలు, మహిళల పట్ల, బాలికల పట్ల అకృత్యాల నివారణ కోసం మనం చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతో ఈ సంవత్సరం చాలా కేసుల్లో పోలీసుకి ప్రజల సహకారం లభించింది, మంచి ప్రగతి సాధించడం జరిగింది. మనం దొంగతనాలు అనేటువంటిది గణనీయంగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మనం చూస్తే చాలా వరకు తగ్గించడం, దాదాపు ఈ సంవత్సరం 74 మంది ప్రాణాలను మనం కాపాడగలిగినాం. అదేవిధంగా సైబర్ నేరాలు, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనేటువంటి నినాదంతో ఎవరైనా కొత్త వాళ్ళు అపరిచితులు ఫోన్లు చేసి మీ యొక్క వివరాలను అడిగితే చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మహిళల నేరాలు గణనీయ సంఖ్యలో తగ్గించగలిగినాం. ఎస్పెషల్లీ విద్యా సంస్థల్లో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాల మూలంగా మనకు రేప్ కేసులు, పోక్సో కేసులు గణనీయ సంఖ్యలో మనం తగ్గించగలిగాం. అదేవిధంగా ఈ సంవత్సరం మనం ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ ని మనం రికవరీ చేయడానికి ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకున్నాం. దాదాపు ఈ సంవత్సరం 1200 పైచిలకు మొబైల్ ఫోన్లని మనం ప్రజలకు ఇవ్వగలిగినాం.